ఇవన్నమాట మన ఫ్రై ముక్కలు. ఎలా ఉన్నారు అమ్మవారి వాటికి ఎందుకు వెళ్తున్నాం చెప్పు. అంతే కదా, ఓడి ముందు వెళ్తే కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ కాన్లో అయితే వెళ్తున్నాం అనమాట. అంటే మన తొట్టి గ్యాంగ్ ఉంది కదా, మనం వండర్లో వెళ్ళే వీడియో చూసారు కదా, అది మీకు ఎలా అనిపించిందో తెలియదు. వ్యూస్ అయితే అస్సలు ఏం రాలేదన్నమాట. సరే అదంతా పక్కన పెడితే ఈ నెక్స్ట్ నుంచి ఇప్పుడు నుంచి అయితే మనం మంచి వీడియోతో అయితే మీ ముందు వస్తున్నాను ఇప్పుడు. అలాగే తర్వాత ఈ వీడియో తర్వాత కూడా మనం అయితే సాగర్ టు శ్రీశైలం అయితే ఒక వీడియో చేస్తున్నాం అనమాట. 10 days ట్రిప్ అనమాట. అది చూద్దాం, అది కూడా ఎలా వస్తుంది అనేది. అది ఇంకా థ్రిల్లింగ్గా ఉండిపోతుంది, ఎందుకంటే ఇద్దరు మనుషులమే వెళ్తాము. అది మొత్తం బోట్లో ఉంటుంది, తెలుసు కదా, మన ఫిషింగ్ బోటు. ఆ బోట్లో ఈ ప్రయాణం అనేది ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఏంటంటే మనం మంచిగా వండించుకొని, అంటే అక్కడ చేపలు ఉంటాయి కదా వైజాగ్ కాలనీలో, అవన్నీ ఫ్రై చేయించుకొని కొన్ని చేపల పులుసు ఇవన్నీ పెట్టించుకొని మనమైతే ఒక మంచి హైలాండ్కి వెళ్ళి అక్కడ మనం అయితే మంచిగా స్నానాలు చేసి మంచిగా ఎంజాయ్ చేసి, అదే ఫిషింగ్ బోట్ చెప్పాను కదా, ఫిషింగ్ బోట్లో వెళ్ళి మనం మొత్తం ఒక ప్లాన్ చేసాము. అదే వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు లైక్ చేసుకోకపోతే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. రాజు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం, అసలు మన ప్లానింగ్స్ ఏంటి, అదొకసారి చెప్పు మన ఆడియన్స్కి. ఎంజాయ్మెంట్కి అట్లానే వైజాగ్ కాలనీ కొంచెం అక్కడ విజువల్స్ బాగుంటాయి. అదే ఒకటి చాలా రోజులు అవుతుంది వైజాగ్ కాలనీ పోయి, అప్పుడెప్పుడు ఎంజాయ్ చేసాం. ఎన్ని రోజులు అవుతుంది వెళ్ళి? దగ్గరికి ఒక 4 నెలలు 5 నెలలు అవుతుంది. 4 నెలలు 5 నెలలు అవుతుందా? నిజంగా మనం ఉండే ఊరికి వెళ్ళినప్పుడు ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది. నెలకు ఒకసారి వెళ్ళా కూడా బోర్ కొట్టదు. కాబట్టి మనోడు 5-6 నెలలు అవుతుందంట, 4-5 నెలలు అవుతుందంట. చెప్పు మన ప్లానింగ్స్ ఏంటి, అసలు పార్టీ ఏమైనా ఉన్నాయా? ఏముంది, అక్కడ ఉంది బర్త్డే ఫంక్షన్ చూసుకొని ఎంజాయ్ చేసి, అట్లానే ఒక బోటింగ్ చూసుకొని, బోటింగ్ ఎట్లానే మనమే కాబట్టి ఫిష్ ఫ్రై, కర్రీ, రైస్, మనకి కూల్ డ్రింక్స్ ఏమన్నా తాగింది ఏమన్నా ఉన్నా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసి రావడం. ఇంకా అంతేనా? ఇలా లిస్ట్ చెప్తూ పోతే వీధి వీధికి బిజీయేరా, తెలియలేదురా బాబు నాకు కొట్టినా తెలవలేదురా బాబు. మనం అయితే వైజాగ్ కాలనీ దగ్గరలో ఉన్నాం అనమాట. ఇప్పుడైతే మల్లెపల్లిలో ఉన్నాము. మల్లెపల్లి దగ్గర టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరదాము. చూసారు కదా ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంటుంది మన వాళ్ళతోనే. ఓకే, వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం అయితే వైజాగ్ కాలనీ వచ్చేసాము. వైజాగ్ కాలనీ ఇదే అనమాట. మనం అయితే ఇప్పుడు మనం ఫైనల్ గా అయితే బోట్ మీద అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారు కదా, మన తొట్టి గ్యాంగ్ తోని మనం పెద్ద ఐలాండ్కి వెళ్ళి ఐలాండ్ దగ్గర అయితే మనం మంచిగా ఎంజాయ్ చేయబోతున్నాము. ఇక్కడ చూసారు కదా, మనం అయితే కొన్ని ఫుడ్ తినడానికి అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇది చేపల ఫ్రై, ఇది వచ్చేసి మామూలు స్నాక్స్ అనమాట. తర్వాత ఐస్ లో తెచ్చేసి వాటర్ బాటిల్ అలాగే డ్రింక్ బాటిల్ తెచ్చుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే బోట్ ని గడ్డకి ఎక్కేసిన వల్ల దాన్ని అయితే దొబ్బలేకపోతున్నారు అనమాట. అందరూ కలిసి దొబ్బుతున్నారు. అప్పుడు దొబ్బుతూనే లోపలికి వెళ్తుంది అనమాట. నీరు తీసేసింది. నీరు తగ్గిపోవడంతో ఏంటంటే కొంచెం అందరూ తోయలేకపోతున్నారు అనమాట. అరే ఏం చేస్తున్నారు నువ్వు? బాబు ఏంటి
ఎక్కగలవా వేయగలవా? ఏయ్ 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 సూపర్ సూపర్. ఫైనల్ గా ఒక ఐలాండ్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఐలాండ్ పేరు వచ్చేసి అమ్మోర్ముండు. అమ్మోర్ముండు అనే దానికి ఎలాగా నేమ్ వచ్చింది అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనం చేపల ఫ్రై అయితే చేసుకొని ఐలాండ్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఐలాండ్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా చాలా అంటే చాలా బాగుంటది. గోవా కూడా సరిపోదు అనమాట. చెప్పు అది ఐలాండ్ గురించి మన రాజుకి అయితే బాగా తెలుసు. అమ్మోర్ముండు పేరు ఎలా వచ్చిందో తర్వాత చెప్తాం. కానీ అక్కడ విజువల్స్ మాత్రం ఒక్కొక్కటి అదిరిపోతాయి. గోవా కూడా సరిపోదు. ఎవరన్నా గోవా కల్లా ఫ్రెండ్స్ ఉంటే ఒక్కసారి వైజాగ్ కల్లా లొకేషన్ రండి, మస్తు ఉంటుంది భయ్యా. నేను చెప్పడం కాదు, ఒకసారి విజువల్స్ మీకే చూపిస్తాం, అదిరిపోయింది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చూసారు కదా ఈ ఐలాండ్స్ అని ఎలా ఉన్నాయి అనేది చూడండి. ఇది కూడా ఒక ఐలాండ్ అనమాట. చాలా మందిని టూరిస్టులు ఇక్కడికే తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ తీసుకొచ్చినందుకు మనకు వైజాగ్ కాలనీ నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకు 1000 రూపీస్ అయితే తీసుకుంటారు అనమాట. ఇలాగే చాలా ఐలాండ్స్ ఉంటాయి అనమాట. ప్రతి ఐలాండ్ కి వచ్చేసి ఒక్కొక్క పేరు ఉంటది. ఆ పేర్లు అనేవి మనకు అంత అన్ని గుర్తులేవు. ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్ గా అమ్మోర్ముండు అనే మొండికి ఐలాండ్ కి అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా ఇదే ఈ ఐలాండ్ పేరు వచ్చేసి అమ్మోర్ముండు అంటారు. చూసారు కదా ఇక్కడ మనకి పైవర్ బుట్లు అలాగే ఒక బోటు ఇవన్నీ ఉన్నాయి చూసారా. అయితే ఇక్కడ మన మత్స్యకారులు అయితే ఇక్కడ వేట చేస్తూ ఉంటారు అనమాట. వేట చేస్తూ ఉండి ఇక్కడే చేపలు పడుతూ ఎప్పుడు గత ఒక 10 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ చాలా మంది మన మత్స్యకారులు అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా మనం అమ్మోర్ముండు బ్యాక్ సైడ్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఐలాండ్ అనేది ఎలా ఉందో చూసారా. అంటే ప్రతి మొండు కూడా మంచి ఐలాండ్స్ అనమాట ఇవన్నీ కూడాను. మనం ఇప్పుడు ఈ ఐలాండ్ దగ్గరకు వచ్చాం కదా. ఇప్పుడైతే ఈ బీచ్ లో అయితే మనం స్నానం చేయబోతున్నాం. ఇదిగో ఈ విధంగా అయితే మనం ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేసి. ఫ్రెండ్స్ చూసారా ఇలాంటి బీచ్ లో మీరు ఎప్పుడైనా స్నానం చేశారా? నిజంగా చాలా అద్భుతంగా ఉంది. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. ఇప్పుడు అయితే మనం ఈ కూల్ వాటర్లోనే కూల్ డ్రింక్ తాగుతూ మనం అయితే ఇప్పుడు స్నానం చేయబోతున్నాం. పైన ఎండ, చల్లని వాటరు, చేతిలో కూల్ డ్రింక్. బాగుంది కదా కాంబినేషన్. ఫ్రిడ్జ్ లో పెట్టినట్టే ఉంది ఫ్రెండ్స్ నిజంగా. రాజు మునిగిపోతున్నారా బాబు నేను. ఫ్రెండ్స్ నిజంగా ఈ ఎంజాయ్మెంట్ మాటల్లో చెప్పలే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా గోవా వెళ్తే ఏమేమి చేస్తామో తెలియదు కానీ ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు. కానీ వైజాగ్ కాలనీ వచ్చి అంటే వైజాగ్ కాలనీ బీచ్ అని చాలా మంది వచ్చి స్నానాలు చేసి పోతూ ఉంటారు. కానీ వైజాగ్ కాలనీకి ఒక 7-8 కిలోమీటర్ల దూరం వచ్చి అమ్మోర్ముండు అనే ఇక్కడికి వచ్చి ఈ ఐలాండ్కి వచ్చి స్నానం చేసుకుంటూ ఇలా మనం తెచ్చుకుని ఫ్రై కానీ ఇంకా మనం ఇక్కడే అన్నము ఇవన్నీ తెచ్చుకొని ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. డిన్నర్ ప్లాన్ చేయాలి ఏదో ఒక రోజు, ఇంకా బాగుంటుంది ఈ ఐలాండ్ మధ్యలో. సో ఫ్రెండ్స్ ఈ ఐలాండ్కి అమ్మోర్ముండు అనే పేరు ఎలా వచ్చిందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. ఏం లేదు, నేను 10 సంవత్సరాల నుంచే ఇక్కడ మత్స్యకారులు ఉంటున్నారని అనుకున్నా. కానీ దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి అయితే ఈ మత్స్యకారులు ఇక్కడే ఉంటారంట. అయితే ఈ పేరు ఎలా వచ్చిందనేది చెప్తాను మీకు. అంటే ఎవరు వచ్చి ఇక్కడ పాకలు వేసుకుని వలలు వేస్తూ ఉంటారనమాట. ఈ ఐలాండ్కి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకైతే అమ్మవారు వచ్చేటోళ్ళు అనమాట. అంటే బొత్రాలు అంటారు చూసారా, అమ్మవారు బొత్రాలు అంటారు కదా, ఆ విధంగా అయితే అమ్మవారు వచ్చి వాళ్ళ మీద చెప్పేదనమాట. ఆ విధంగా ఈ మొండు పేరు అమ్మోర్ముండు అని పేరు వచ్చిందనమాట. ఒకసారి బాగుంది.
బాగుందా నిజంగా బాగుందనా యాడికి పోతుంది చెప్పరా ఏంటి ఆ బోయ ఎవరి ముందు వెళ్తే వాళ్ళు ఓడిపోయినట్టు ఫస్ట్ ఎవరి ముందు వెళ్తే ఆడు ఓడిపోయినట్టు అంతే కదా ఓడి ముందు వెళ్తే కాదు వెనకెళ్ళి ఓడిపోయినట్టు ఎవరి ముందు వెళ్తే ఆడు ఓడిపోయినట్టు చాలా క్లీన్గా ఉంటుంది ఈ ప్రదేశం మొత్తం. చూసారా ఎలా ఉందో? ఇలాగ ఒక బోట్ తెచ్చుకొని మనం ఈ విధంగా ఎంజాయ్ చేస్తే దాని అమ్మ జీవితం చాలు. ఇంకా ఏం కావాలి ఈ జీవితానికి చెప్పు? చూసారా ఎలా ఉందో ఐలాండ్ మొత్తం? వాటర్ రేట్రా అందరూ చూడా ఎలా ఉంది ఇక్కడ? మస్తు ఉంది. బాగుందా? బాగాలేదు. బాగుందా? అక్కడ మన అమ్మ చాలా లాభం మామా లోపల చాలా బాగుంది. సూపర్, నిజంగా బాగుంది. చూడకి చచ్చాను. గోవాలో ఇలాగే కదా ఫ్రెండ్స్ పడుకుంటారు, మేము ఇలాగే పడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఐలాండ్కి వచ్చాం కదా, వైజాగ్ కాలనీ నుంచి 7-8 కిలోమీటర్ల దూరం అయితే అమ్మూరుమండి అనేది ఒక ఐలాండ్ ఉందన్నమాట. అమ్మూరుమండి దగ్గరకు వచ్చి ఈ బీచ్ దగ్గర మనం అయితే స్నానం చేసాము. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. గోవా వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నిజంగా ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మన ఫ్రెండ్స్ ని అడిగి రాజు ఎలా ఉందో నీకు ఎలా అనిపించింది చెప్పు. గోవా వాడే సరిపోదు, గోవాలో రొట్లు ఉంటే ఇక్కడ ఉండవు. వాటర్ కూడా చాలా కోల్డ్గా ఉంది. ఈ గోవా కూడా సరిపోదు, ఈ సన్లైట్ అయితే వాటర్ చాలా కోల్డ్ గా ఉంది. ఎక్స్పీరియన్స్ పరంగా చాలా బాగా ఉంది, చాలా మంచి ప్లేస్ ఇది. చాలా అందంగా ఉంది. తెచ్చుకుని అన్ని తినేసి పార్టీ చేసుకోవడానికి టైం అయింది కాబట్టి అందరూ కూర్చుంటున్నారు, అన్ని సర్దేశారు అన్నమాట. చూసారా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. మన వాళ్ళు ఆగదనమాట, తెచ్చుకున్నాక ఆగదు. ఆల్రెడీ అన్ని ఖాళీ చేశారు చూసారు కదా, అన్ని సగం సగం ఉన్నాయి. ఎందుకంటే మనం స్నానం చేస్తూ ఇవన్నీ ఖాళీ చేసాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే థమ్సప్ బాటిల్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే గ్లాసులు వేస్తున్నారు చూసారా, ఇవే అనమాట మన ఫ్రై ముక్కలు. చూసారు ఎలా ఉన్నదో? ఇలాంటి చేపలు తింటే మామూలు ఉండదు. డ్రైవర్లు తిన్నే బస్సు డ్రైవర్లు సేఫ్.
అందరూ ఉండండి, ఆడికి ఏం కనబడుతుందా మీరు? మరి చచ్చిపోయింది కెమెరా కూర్చోండిరా ఎలా చేయడం పాదాలు పోవాలి పాదాలు బోట్ పక్కల పాదాలు పోవాలి బోట్ పక్కల పాదాలు రైట్ పక్కన పాదాలు కొంచెం స్కోప్ గారు ఇంకా ఉంది ఇవన్నీ